దగ్గరికి ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారు. సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. తను చిన్నతనములో ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళేటువంటి వయసులో ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నాడట. ఆ క్రిస్టియన్ ఫ్రెండ్ తన సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి కొన్ని మాటలు ప్రతిరోజు కూడా తనకు చెప్పేవాడు. యేసయ్య గొప్ప దేవుడురా, యేసయ్య చచ్చిన వాళ్ళను కూడా బతికించగలిగిన దేవుడు, యేసయ్య ప్రతి ఒక్కరిని క్షమించే దేవుడు, యేసయ్య స్వస్థపరిచే దేవుడు అని తనకు తెలిసినటువంటి మాటలు కొన్ని ఈ వ్యక్తికి చెప్తా ఉండేవాడట. అతను అనేవాడటారే, మాకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారా, ఎందుకురా మాకు గురించి అని పెద్దగా పట్టించుకునేవాడు కాదట. ఆ మాటలను కొట్టిపారేసేవాడట. కాలానుగుణముగా ఇద్దరూ పెద్దవాళ్ళు అయిపోయారు. ఇతను ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు, బాగా సంపాదించాడు, కోట్లు సంపాదించాడు, పలుకుబడి సంపాదించాడు. పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఫారెన్ వెళ్ళారు, వాళ్ళు బాగా సంపాదించారు. వయసు పెరిగింది, రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఈ మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు తీసుకెళ్లి ఐసీయూలో పెట్టారు. చావు బతుకుల మధ్య ఉన్నాడు. బతకాలనే ఆశ, కానీ బతకాల్సినటువంటి మార్గం, బతికే మార్గం కనపడలేదు. తన దగ్గర డబ్బులన్నీ కూడా ఖర్చు పెడతానన్నాడు. ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాను, నన్ను బతికించిందని డాక్టర్ని కాళ్ళ వేళ్ళ పడి బతికింది, కానీ బతికించలేకపోతున్నాడు. పలుకుబడి అంతా ఉపయోగించాడు. ఇతర దేశాల నుంచి కూడా పిలిపించాడు డాక్టర్స్ని కానీ, ఇతర దేశాల నుంచి డాక్టర్లు కానీ, తన పలుకుబడి కానీ, తన పిల్లలు కానీ, తన సంపద కానీ తనను కాపాడలేకపోతా ఉన్నాడు. రోజులు గడిచే కొలది నిరుత్సాహం పెరుగుతూ ఉంది, కృంగిపోతున్నాడు. తనకు తెలియకుండానే కళ్ళమ్మకు నీళ్లు కారిపోతూ ఉన్నాడు, చచ్చిపోతూ ఉన్నాడు. బతకాలనేటువంటి ఆశ తనను ముందుకు నడిపిస్తుంది, కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. దేహము బతకమంటుంది. నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న రోగమును బట్టి నువ్వు బతకలేవని మనసుని కృంగదీస్తూ ఉంటే కళ్ళమ్మ నీళ్లు ఏడుస్తున్నాడు. ఐసీలో ఉన్నాడు, బెడ్ మీద ఉన్నాడు. తన బంధువులు, తన పిల్లలు అందరూ కూడా చివరికి వాళ్ళ చూసే కొలది ఒక్కొక్కళ్ళు వచ్చి ఇతను చూస్తున్న కొలది ఇతనిలో పొంగుతున్నటువంటి దుఃఖము, దాన్ని ఏమంటారంటేనండి, కత్తులు దాటి ఏడుస్తున్నాడు. దగ్గర చూస్తున్న వాళ్ళందరూ చూసేసారు. అలా ఏడుస్తూ ఉండగా ఎప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం తన చిన్న వయసులో తన క్రిస్టియన్ ఫ్రెండ్లో యేసు ప్రభువుని గురించి చెప్పాడు. నా దేవుడు నీకు స్వస్థపరిచేవాడని, నా దేవుడు మరణపు అంచుల్లో నుంచి బతికించేవాడని చెప్పిన మాట 50 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది. కన్నీళ్ళు కారుతూ ఉన్నాయి. ఎట్ట ప్రార్థించాలో తెలియదు, ఎలా అడగాలో తెలియదు. కళ్ళల్లో దుఃఖము, కళ్ళ నీళ్ళు, మనస్సు నిండా దుఃఖము. పెద్దగా స్వరంతో, అయ్యా నీ పేరు పలకటానికి కూడా నాకు అర్హత లేదు, నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, అసలు నీ గురించి కూడా నాకు పూర్తిగా అవగాహన లేదు. నా చిన్న వయసులో నా మిత్రుడు చెప్పాడు, నువ్వు స్వస్థపరిచే దేవుడు అని. ఒక్కసారి నీకు ఇష్టమైతే నన్ను జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచయ్యా అని ప్రార్థించి చాలు. ప్రార్థన మహోన్నతుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, నీ కోసం మరణించిన దేవుడు, నిన్ను రక్షించాలని పదే పదే ఎదురు చూసే దేవుడు, తాపాత్రయపడే దేవుడు విన్నాడు, ఆలకించాడు. నీ కోసమే కదా మరణించింది, నీలాంటి వారిని బ్రతికించడం కోసమే కదా నేను మరణించింది, నీకు కాకపోతే ఎవరికి సాయం చేస్తానయ్యని ఆ దేవుడు కనికరించి స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఆ స్వస్థపరచబడిన తర్వాత ఈ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. ఎలాంటి వారినైనా సరే, ఎటువంటి వారినైనా సరే క్షమించేవాడు, గొప్ప మేలు చేసేవాడని ఆయన మారి అలాంటి వారికి తన సాక్ష్యాన్ని చెప్తాను.
ఎందుకు చెప్తున్నానంటే ఈ దేవుని మాట పెద్దలు అంటారు వరాల మూట. యేసయ్య మాట ఎప్పటికైనా, ఈ రోజు కాకపోయినా, రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా, మరుసటి వారమైన, మరుసటి సంవత్సరమైన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని సజీవముగా మార్చగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి మాట నా యేసయ్య. అట్టి మాటలు ఈ సమయంలో దైవ సేవకులు ఇరువురు కూడా చాటపట్టుకొని వచ్చారు. వాళ్ళు ఒక్క మాట అయినా మన జీవితంలో కార్యం చేయకపోగా, ఒక్క మాట అయినా సరే, ఒక్క పదమైనా సరే, ఒక్క అక్షరమైనా సరే మన జీవితంలో కార్యం చేయకపోగా అనేటువంటి ఉద్దేశముతో, ఎంతో ప్రార్థనతో మీరు చాపట్టుకుని వచ్చినప్పుడు మనమందరము కూడా శ్రద్ధగా విని అన్నిటిని కూడా ఒకంత మనము జాగ్రత్త చేసుకోగలిగితే మన హృదయంలో ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ఎంత ఫలితాన్ని ఇస్తుందో. కాబట్టి మనం అందరము కూడా